థ్యాంక్ యూ రాజు. అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి పేదలకు ఇళ్లు కట్టుకుంటే అధికారుల్ని ఊరుకోరని, బీఆర్ఎస్ ఆఫీస్ విషయంలో ఎందుకు తాత్పర్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక్క మాట నీ మాట్లాడినా, కంపెన్సేషన్ ఇవ్వకుండా ఏమన్నా ధర్నాలు చేసినా చేయలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్పలే, నేను చెప్తే ఆయన కూలగొడుతున్నాయి. కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ? కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా, ఉంచుతావా? ఇది ఎందుకు కూలగొడుతున్నావు? నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి 1 మంత్ కాలే, 2 మంత్స్ అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది. 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నదా కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్ రింగ్ రోడ్ లో కట్టించారు. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హావ్ టు గో. మన ఎవరి మీద కక్ష? అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి. మన కలెక్టర్ పక్కకు వెంకటేశ్వర వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. అసలు టౌన్ లో నేను మినిస్టర్ గా చెప్పకూడదు. ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు, అంతేనా? నీ డీటు నువ్వు. రైట్, మొత్తంగా నల్గొండలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపై. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. రైట్ గాయత్రి, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకైతే ఆదేశించడం జరిగింది. ఈ రోజు నల్గొండలో డీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడం జరిగింది. ఇదే కార్యక్రమంలో తను మాట్లాడడం జరిగింది. పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి అధికారులు ఇబ్బంది పెడతారు, ఊరుకోరు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతున్నారో, పేదలు ఇండ్లు కట్టుకోవాలంటే పేదల్ని అనేక రకమైన ఇబ్బందులు పెడతారు, కానీ బీఆర్ఎస్ ఆఫీసు విషయంలో ఎందుకు తాత్పర్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి పార్టీ ఆఫీస్ నిర్మించారని ఆయన అన్నారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటికీ మున్సిపల్ కమిషనర్ తెలపగా దానికి వెంటనే కూల్చివేయాలని చెప్పేసి మంత్రి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇంతకు ముందు కూడా పలుసార్లు నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 సార్లు అధికారులకు ఆదేశించడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఉన్న బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో దీనికి అన్ని పర్మిషన్స్ లేవు, భూమిని కబ్జా చేసి కట్టారని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను అయితే సూచించడం జరిగింది. దానికి ఎమ్మటే కూల్చివేయాలని చెప్పేసి ఈ రోజు జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శంకర్. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.